2వ వచనం వరకు చదువుదాం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చుటదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, ఇదే నెల 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, మళ్ళీ 10వ నెలలో ఉపవాసం ఉండదు. 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. ఏంటంట? ఉపవాసం పండగ అంటన్నా. బిర్యానీ పెడితే పండగ, ఉపవాసం ఉంటే పండగ కదా? మన భాష చెప్పండి. బిర్యానీ పెడితే పండగ, ఉపవాసం ఉంటే పండగ. ఉపవాసం ఉంటే పండగ. బిర్యానీ పెట్టిన రోజు పండగ మన భాష. ఇవాళ ఏంటి? పండగలే, బిర్యానీ. పండగ చేసుకో కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఉపవాస మనోహర పండుగలు అంట. ఏంటంట? ఉపవాస మనోహర పండుగలు. ఈ ఉపవాసము దేవుడు నీకు పండుగగా మార్చబోతున్నాడు, పండుగలుగా చెయ్యబోతున్నాడు. ఈ ఉపవాసము నీ కడుపు కాల్చుకొని ప్రభు దగ్గర గడిపి, ప్రభు దగ్గర ఆయన మాట కొరకు ఎదురు చూచి, ఆయన యొద్ద నిలిచిన నీ విశ్వాసము, నీ ఉపవాసము ఏం చేయబోతుంది అని అంటే గనక నీ జీవితంలో పండుగలను తీసుకురాబోతుంది. ఈ 5-6 దినములు నువ్వు కడుపు కట్టుకున్నావు. ఆ తర్వాత దినాలు నువ్వు పచ్చడేసుకొని తిన్నా గొప్ప సంతోషంతో నీ నోటికి బిర్యానీ లెక్క ఉంటదంట. ఇప్పుడు బిర్యానీలు తింటున్నాం కానీ కడుపుకు పట్టట్లా, ఎక్కట్లా, ఆరోగ్యం అవట్లా, హితం అవ్వట్లా. ఎందుకంటే కడుపులో వేదన అంత ఉంది. ఏముంది? కడుపులో వేదన అంత ఉంది. అందుకని బిర్యానీ ఎంత పోయినా గుండెకి సంతోషము ఉందా? గబ్రియల్ అంకుల్, బిర్యానీ ఎంత పోయినా లేదు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, ఈ దినముల నుంచి ప్రతి దినము నీ ఆహారం నీకు పండుగగా ఉండబోతుంది, నీ స్నేహం నీకు పండుగగా ఉండబోతుంది, నీ జీవితం నీకు ఒక పండుగగా ఉండబోతుంది. దేవుడు అలా చెయ్యాలనే ఆశతో, ఆసక్తితో దేవుడి ఉపవాస ప్రార్థనలు నిర్వర్తించాడంట. అంటే జరిపిస్తున్నాడు. చదవమ్మా. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుచు. ఏంటంట? కాబట్టి మీరేం చెయ్యాలి అని అంటే ఏంటి? ఒకటేంటి? ఇంకోటి ఏంటి? ఎప్పుడు పాస్టర్ గారు మేము మాట్లాడుకునేటప్పుడు ఒక మాట గుర్తు చేస్తూ ఉంటాడు. ఆశీర్వచనాలు ఎక్కువ పలుకుతూ ఉంటాం కదా. ఏ ఆశీర్వాదమైనా ఆజ్ఞ లేకుండా లేదు కదా. ఏ ఆశీర్వాదమైనా ఆజ్ఞ లేకుండా. మనం పిల్లలు రాగానే కాళ్ళు చేతులు కడుక్కొనిరా భోజనం పెడతాం. ఏంటండి? ఏంటది? కాళ్ళు చేతులు కడుక్కొని రాకపోతే పెట్టము. పెడతారా మీరు? పెట్టం. ఏమంటాం? ముందు పోయి కాళ్ళు, అమ్మా నాకు నీరసంగా ఉంది, నాకు కుదరదు, గిన్నె తెచ్చి మీరైనా ఆ చేతులు కడిగి మీరేం చేస్తారు? ఆహారం పెడతారు. కండిషన్స్ అప్లైడ్. ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక ఆజ్ఞ పాటించాలి. అయితే దేవుని ఆజ్ఞ చాలా బరువైంది అనుకుంటారు ప్రజలు, చాలా భారమైంది అనుకుంటాడు. కానీ ఈ దినాల్లో, ఈ ఉపవాసాల ద్వారా మీ జీవితాల్లో దేవుడు, నేను ముందు చెప్పబోయే ప్రతిదీ కూడా దేవుడు ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలతో మీతో మాట్లాడాలని వచ్చాడో వాటన్నిటికీ ఒకటే అప్లై చేసుకోండి. సత్యం చెప్పాలి, నోరు తెరిచి. సత్యం, సమాధానం. ఎలా ఉండాలంట? చదువక. ప్రియముగా ఎంచుకొనుడి. ఎలా ఉండాలంట? ఒకటి సత్యం. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా నీ జీవితంలో సత్యము కొదువుగా ఉందేమో. నువ్వు వ్యాపారం చేసే త్రాసులో తేడా ఉంది. నువ్వు కూలికి వెళ్ళినప్పుడు నీ జీతం తీసుకుంటంలో ఇంకా వేరేవి తెచ్చుకుంటున్నావు. నీ యొక్క ప్రవర్తనలో, నీ ఇంటిలో సత్యము, నీ పిల్లల విషయంలో, ఇద్దరి విషయంలో న్యాయం చేసేటప్పుడు తేడా చేస్తున్నావు. నీ ఆస్తుల విషయంలో తేడా చేస్తున్నావు. నువ్వు సత్యమును అమ్మి వేయక దాన్ని కొని ఉంచుకో అంటాడు. ఏంటంట? సత్యమును
నమ్మివేయక. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు సత్యం, లేదా మరో పదం న్యాయం. ఈ సత్యము న్యాయము ఈ దినం నుంచి నీ జీవితంలో కలిగి ఉండాలి. ఏం చేయాలి? సత్యము న్యాయము. అంటే ఒక పదం గురించి ఫస్ట్ చెప్పుకుందాం. సత్యము, దానికి పర్యాయ పదం న్యాయము నీ జీవితంలో. ఎవరో వచ్చి నువ్వు న్యాయం తీర్చాలి నీ విషయంలో అని చెప్పడం కాదు, నీవే న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకో. ఎవరో వచ్చి నిజం నీ చేత చెప్పించడం కాదు, సత్యం మాట్లాడటం నేర్చుకో. అలా మాట్లాడితే మాకు అంటే ఈ లోకంలో సంపద రాదు, ఈ లోకంలో లాభం రాదని నువ్వు చెబితే గనక దేవుడు అంటున్నాడు కదా, నువ్వు సత్యము సమాధానమును వెంబడిస్తే ఆశీర్వాదం నేను ఇస్తాను. ఎవరిస్తారు? మీరు కష్టపడి మీ ఒడి నింపుకుంటే గనక ఒకవేళ ఒక బేషండు రావచ్చు, అవి ఏవైనా కానీ ఆ ఫలాలు బేషండు రావచ్చు కష్టపడి ఒడి నింపుకుంటే. కానీ దేవుడు ఒకవేళ ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది అని అంటే గనక, యోసేపు జీవితంలో ధాన్యాగారములన్నిటి మీద అధిపతి అంట. ఏంటంట? ఒక్కొక్క గిడ్డంగి ఒక్కొక్క ఊరంత ఉండేదంట. ఒక్కొక్క గిడ్డంగి ఒక్కొక్క ఊరంత ఉండేదంట. మీ ఒడి గొప్పదా, ఊరంత గిడ్డంగి గొప్పదా? ఏది గొప్పది? సత్యమును న్యాయమును ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు. ఇది బాగా హెడ్డింగ్ రాసుకోండి మీ హృదయంలో. ఏం మాట్లాడొద్దు? అసత్యము మాట్లాడొద్దు, అబద్ధము మాట్లాడొద్దు, అన్యాయం ఎదుటి వారికి చెయ్యొద్దు, అక్రమముగా ప్రవర్తించవద్దు. ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు దేవుని పిల్లవి. ఎవరివి? నిన్ను నమ్మి పని అప్పగించి ఒక పెయింటో, ఒక డబ్బులో, లేకపోతే ఒక వస్తువు ఇచ్చేళ్ళాడు. దైవపిట్ట కదా, క్రిస్టియన్ కదా, మంచిగా చేస్తాడులే, మంచిగా కడతాడులే సరుకులని ఇచ్చేళ్ళాడు. అప్పుడు ఎలా ఉండాలి? వారి కన్నులు చూడకపోయినా న్యాయంగా ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? న్యాయముగా ప్రవర్తించాలి. ఇది ఎవరు చూస్తున్నారు? ఎప్పుడు కూడా నిన్న చెప్పారు కదా పాస్టర్ గారు, జకర్యా గ్రంథంలో పైన దానిలో ఉంటది కదా, దేవుని 7 నేత్రములు సంచరిస్తున్నాయి. ఆ మాట 2 సార్లు రాశాడు. ఆయన 7 నేత్రములు లోకమంతటిని సంచరిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఎందుకు సంచరిస్తున్నాయి అని అంటే గనక దేవుడు ఇలా చెప్పాడు, నీతి న్యాయములను చేయువారి కొరకు. దేని కొరకు అండి? నీతి. అందుకే దేవుని నేత్రాలకు నోవాహు కనిపించాడు. ఎవరు కనిపించారు? సమస్త జనులను చూసినప్పుడు ఎవరినన్నా కుటుంబాన్ని తీసుకొని ఈ లోకాన్ని వెలిగిద్దాం అనుకుంటే ఎవరు కనిపించారంట? ఆయనలో ఏం కనిపించిందంట? వాక్యం వినండి. ఏం కనిపించిందంట? నీతి కనిపించిందంట, సత్యం కనిపించిందంట, న్యాయం కనిపించిందంట. ఈరోజు ఒక కరోనా రాని, రేపు ఇంకొక కిరోనా రాని, లేకపోతే ఇంకొక సునామీ రాని, లేక ఇంకో నాశనం రాని, వాళ్ళందరిలో కల్లా దేవుడి నేత్రాలు ఇప్పుడు మనందరినీ చూస్తున్నాయి కదా. ఒక వ్యక్తిని కాపాడాల్సి వస్తే అది నువ్వై ఉండాలి. నీ ప్రాణము దక్కించుకొనుట కొరకు ఈరోజు చేసే తప్పు రేపు ప్రాణం తీసిద్ది.